రైట్. సో, మనకి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఫేజ్ అయితే అయిపోయింది. సో, అందులో బోనస్ కంటెంట్ చెప్తా అన్న. సో, అదేందంటే ఒక 2 వెబ్‌సైట్స్ మనకి ఓసింట్ ఫ్రేమ్‌వర్క్ డాట్ కామ్ అని ఒక వెబ్‌సైట్ ఉంటది. సో, ఆ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. రైట్. సో, ఇక్కడ ఏంది అంటే మనకు ఓసింట్ ఫ్రేమ్‌వర్క్‌లో మనకి ఒక్క నిమిషం. రైట్. సో, ఇక్కడ మనకి ఈ వెబ్‌సైట్‌లో ఏంది అంటే మనకి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్‌కి సంబంధించిన వెబ్‌సైట్స్, టూల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. సో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ గ్యాదర్ చేయనీకి మనకు కావాలనుకో దీని మీద క్లిక్ చేసినామనుకో యూజర్ నేమ్ సెర్చ్ ఇంజిన్ లేకపోతే స్పెసిఫిక్ సైట్స్ ఇవన్నీ మనకి వెబ్‌సైట్సే అన్నట్టు. సో, దీని లోపలికెళ్ళి మనం సెపరేట్ యూజర్ నేమ్స్ అయితే సెర్చ్ చేయొచ్చన్నమాట. సో, స్పెసిఫిక్ సైట్స్ కావాలంటే ఇవి. లైక్ గీతబ్ యూజర్ నేమ్ గాని, అమెజాన్ యూజర్ నేమ్ గాని, సో, అట్లాంటి థింగ్స్. ఓకే. నెక్స్ట్ ఈమెయిల్ అడ్రెస్ కావాలంటే దీని మీద. అట్లా మనకి చాలా థింగ్స్ ఉంటాయి. సో, మీరొకసారి ఇందులో ఒకసారి అయితే చెక్ జేసుకోండి అన్నీ. లైక్ డొమైన్ నేమ్ గురించి గానీ, లేకపోతే లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్ గురించి గానీ, జియో లొకేషన్ గానీ, సో, ఇట్లా చాలా థింగ్స్ ఉంటాయి ఇందులో. ఒకసారి మీరు ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసుకొని, మీకేదైనా ఇన్ఫర్మేషన్ గావాలి అన్నప్పుడు ఇందులోకించెల్లి మీరైతే సెలెక్ట్ జేసుకోవచ్చు. ఓకే. రైట్. సో, ఇది క్లోజ్ చేద్దాం. హ్మ్. రైట్. సో, దీని లింక్ ఇచ్చేస్తా మీకు. సో, ఓసింట్ ఫ్రేమ్‌వర్క్ డాట్ కామ్ అది. అండ్ ఇంకోటేందంటే మనకి పెయిడ్ వెబ్‌సైట్ ఉంటది. సో, ఆ పెయిడ్ వెబ్‌సైట్ వచ్చేసి మనకి ఓసింట్ ఇండస్ట్రీస్. సో, సింపుల్‌గా ఓసింట్ ఇండస్ట్రీస్ అని కొట్టండి. ఫస్ట్ లింకే ఉంటది. ఓసింట్ డాట్ ఇండస్ట్రీస్. సో, ఇదేంది అంటే మనం ఇందులో కొంచెం పెయిడ్ తీసుకోవాలి. బట్ మనకి ఇందులో ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఈజీగా దొరుకుతదనమాట. సో, చాలా పెద్ద డేటాబేస్ ఉంటది ఇందులో పెయిడ్‌ది. సో, మనకేందంటే లిమిటెడ్ సెర్చ్ రిజల్ట్స్ అనేవొస్తాయి. €19 పర్ మంత్. సో, ఈమెయిల్ సెర్చ్ చేయొచ్చు, ఫోన్ సెర్చ్ చేయొచ్చు, క్యాప్చా ఏముండదు. అండ్ 30 సెర్చెస్ దాకా చేయొచ్చు. €19కి కొంచెం ఎక్కువనే ప్రైస్. బట్ మనకి గ్యారంటీగా కావాలి ఇన్ఫర్మేషన్ అంటే ఇందులో సెర్చ్ చేయొచ్చనమాట. ఓకే. రైట్. అండ్ మనకిక్కడ ఏపీఐ యాక్సెస్ గూడా కావాలి అంటే 99 పెట్టాలి. కొంచెం హై ఎండ్ అది. సో, మీకేదన్నా లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలి ఆహ్, అవసరం ఉంది అనుకున్నప్పుడు మీరు ఈ వెబ్‌సైట్ అయితే యూజ్ చేయొచ్చనమాట. ఓకే. సో, ఫ్రీగా అయితే మనం ఇది చెక్ చేయలేము. ఓన్లీ పెయిడ్ వెర్షన్ మాత్రమే ఉంటది. రైట్. సో, ఇవి 2 వెబ్‌సైట్‌లు బోనస్ కంటెంట్ లోపల. అండ్ మనకి అసైన్‌మెంట్ ఇచ్చినా గదా! ఇది. రైట్. క్వెషన్స్ రైట్. సో, ఇక్కడ అసైన్‌మెంట్ ఇది సొల్యూషన్ అయితే నేను చెప్తా ఇప్పుడు. ఓకే. సో, చాలామంది బానే ఆన్సర్‌లు జేసినారు. కొన్ని ఆన్సర్‌లు రాంగ్ అయినాయి. బట్ ఏం గాదు ప్రాబ్లమ్ లేదు. సో, ఇప్పుడు వీటి ఆన్సర్స్ అయితే చూద్దాం మనం క్లారిటీగా. సో, బ్యాక్‌గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు మనకిక్కడ. సో, బ్యాక్‌గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి యూ ఆర్ వన్ ఆఫ్ ద టాప్ ఇన్వెస్టిగేటర్ ఆఫ్ సైబర్ బ్లాక్స్ కంపెనీ. ఏ ప్రైవేట్ బేస్డ్ ఔట్ ఆఫ్ గ్రీన్‌లాండ్. యూ డోంట్ యూజువల్లీ వర్క్ డిజిటల్లీ బట్ హావ్ రీసెంట్‌లీ డిస్కవర్డ్ ఓసింట్ టెక్నిక్స్ రైట్. సో, ఓసింట్ అంటే మన ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ టెక్నిక్స్. టు మేక్ ద యాస్పెక్ట్ ఆఫ్ యువర్ జాబ్ మచ్ ఈజియర్, యూ వర్ రీసెంట్‌లీ హైర్డ్ బై ఎ మిస్టీరియస్ పర్సన్ అండర్ ద మంకియర్ హెచ్ టు ఇన్వెస్టిగేట్ ఎ సస్పెక్టెడ్ చీటర్. ఓకే. సో, ఒక సస్పెక్టెడ్ చీటర్‌ని మనం ఫైండ్ ఔట్ జేయాలి అంట. సో, అతని నేమ్ వచ్చేసి మనకి థామస్ స్ట్రెస్‌మ్యాన్ అని ఉంది. ఇది ఫుల్ నేమ్ అతని నేమ్. ఓకే. సో, ఇది సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషనే మనకి. ఇది నోట్ జేసుకొని పెట్టుకోండి. తర్వాత ఆఫ్టర్ ఎ బ్రీఫ్ ఫోన్ కాల్ విత్ హిస్ వైఫ్. సో, మేబీ వాళ్ళ వైఫ్ మనకి ఇచ్చిండు. ఎందుకంటే హెచ్ అని ఉంది గదా! అండ్ వాళ్ళ వైఫ్ నేమ్‌లో గూడా హెచ్ అని ఉంది. రైట్. ఫ్రాన్సిస్కా హుడ్గిన్రియా ఏదో ఏదో ఒక నేమ్. హడ్గరింటా? ఓకే. So some name, you learn that he has been acting suspiciously lately, but she isn't sure exactly what he could be doing wrong. She wants you to investigate him and report back anything you find. Unfortunately, you're out of the country on a family emergency and cannot get back to Greenland to meet the deadline of the investigation. So you are going to have to do all of it digitally. Good luck. ఓకే. సో, మనకి ఏంది అంటే ఈ థామస్ టెస్‌మ్యాన్ అనేది చీటింగ్ చేస్తుండంట. సో, ఆ చీటింగ్ ఏంది అనేది మనం ఓపెన్ సోర్స్‌లో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఫైండ్ ఔట్ చేయాలి. ఓకే. సో, దాని పర్పస్ కొన్ని క్వెషన్స్ అయితే ఇచ్చినాం. సో, ఇక్కడ పార్ట్ 1 ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సమ్ మ్యాటర్ ఇచ్చినారు మనకి. హౌ ఎక్సైటింగ్ త్రూ టాకింగ్ టు పీపుల్ హూ నో థామస్ వి ఫౌండ్ ఔట్ దట్ హి హాస్ ఎ వెరీ గెస్సబుల్ ఆన్‌లైన్ హ్యాండిల్. ఓకే. ఆన్‌లైన్ హ్యాండిల్ అంటే నథింగ్ బట్ యూజర్ నేమ్ అన్నట్టు. ఆన్‌లైన్ యూజర్ నేమ్. సో, అదొచ్చేసి మనకి టీఎస్ స్ట్రెస్‌మ్యాన్ అని ఉంది. ఓకే. సో, దీన్ని కాపీ చేద్దాం మనం. రైట్.
So with this handle, we can find a social media. Note this task only include 2 సోషల్ మీడియా సైట్స్. సో ట్విట్టర్, రెడ్డిట్‌లో మాత్రమే మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఉంది అని చెప్తున్నారు. రైట్. సో ఏం చేద్దామంటే ఇక్కడ ఈ యూజర్ నేమ్‌కి సో మనకి ఆల్రెడీ వాట్స్ మై నేమ్ యాప్ డాట్ తెలుసు కదా! సో అందులో సింపుల్‌గా మనం ఈ ఏదైతే యూజర్ నేమ్ ఉందో అది ఇచ్చేసి సెర్చ్ చేద్దాం. ఓకే. అండ్ మనం కావాలి అంటే ఫిల్టర్స్ కూడా చేసుకోవచ్చు. సెర్చ్ తొందరగా కావాలి అంటే. ఇక్కడ బకెట్ కన్ఫర్మ్. ఓకే. రైట్. సో మనకి సెర్చ్ అయిపోయేదాకా వెయిట్ చేద్దాం ఇక్కడ. అండ్ పక్కా ఈ వెబ్‌సైటే యూజ్ చేయాలా, మనం ఫైండ్ ఔట్ చేయాలంటే మనకి ఇందాక చూపించిన osinto-framework.com అనే వెబ్‌సైట్. సో దాని లోపల చాలా థింగ్స్ ఉంటాయి మనకి. మొత్తుకెళ్ళు. ఓకే. రైట్. సో ఇక్కడ మనకి చాలా వెబ్‌సైట్స్ ఉంటాయి యూజర్ నేమ్స్ ఫైండ్ ఔట్ చేయనీకి. నార్మల్‌గా మనం గూగుల్ డాక్స్ యూజ్ చేసుకొని కూడా ఫైండ్ ఔట్ చేయొచ్చు. బట్ మనకేందంటే ఒకటి వెబ్‌సైట్ ఉంది కాబట్టి దాన్ని యుటిలైజ్ చేసుకుందామని ఇది ఓపెన్ చేశా. ఓకే. రైట్. సో మనకిక్కడ పర్టిక్యులర్‌గా ఏమి ఇన్ఫర్మేషన్ రాకపోయిందనుకో, మనం కిందకి స్క్రోల్ చేసినామనుకో వెబ్ రిజల్ట్స్ వస్తాయి మనకి. రైట్. సో ఇక్కడ వెబ్ రిజల్ట్స్‌లో చెక్ చేసినామనుకో మనకి ట్విట్టర్‌ది అకౌంట్ కనిపిస్తుంది చూడు. అండ్ ఆల్సో మనకి రెడ్డిట్ అకౌంట్ కూడా ఉంది ఇక్కడ. ఓకే. సో ఈ 2 లింక్స్ ఓపెన్ చేద్దాం మనం. రైట్. సో ఇక్కడ మనకి ట్విట్టర్‌ది అకౌంట్ వచ్చేసింది. రైట్. ఓకే. డన్. సో ట్విట్టర్ అకౌంట్ వచ్చేసి ఇది. ఓకే. సో థామస్ స్ట్రెస్‌మ్యాన్ ఫుల్ నేమ్ ఉంది. ప్లస్ హ్యాండిల్ కూడా సేమ్ ఉంది. ఓకే. సో ఇది అతని అకౌంట్ అని మనం గెస్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనకి ఇంకా క్లారిటీగా తెలవదు. ఓకే. ఎందుకంటే సేమ్ నేమ్‌తోని ఇంకా వేరే అకౌంట్‌లు కూడా ఉండొచ్చు. మేబీ ఆ అకౌంట్ ఓపెన్ చేసి ఉండొచ్చు మనం. ఓకే. ఎందుకంటే మనకి పర్టిక్యులర్ పర్సన్ యొక్క ఫేస్ అయితే తెలవదు. ప్రెజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్‌తో. రైట్. సో నెక్స్ట్ క్వెషన్స్ ఫిగర్ ఔట్ చేయనీకి చూద్దాం ఆన్సర్స్. సో వాట్ ఈస్ థామస్ ఫేవరెట్ హాలిడే? రైట్. సో అతని సోషల్ మీడియా హ్యాండిల్ తీసుకుందాం. సో ఏమన్నా గెస్సబుల్ థింగ్స్ ఉన్నాయా అంటే, సో అతని బయో చూద్దాం. బుద్ధ యూజ్డ్ టు సే పీస్ కమ్స్ ఫ్రమ్ వితిన్, నాట్ ఫ్రమ్ వితౌట్. బట్ ఫర్ మీ ఇట్ కమ్స్ ఫ్రమ్ ఎక్స్‌మస్. సో ఎక్స్‌మస్ అంటే క్రిస్మస్ అని ఫెస్టివల్. సో అది కైండ్ ఆఫ్ ఫెస్టివల్ కాబట్టి సో దాని ఆన్సర్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే. సో ఫస్ట్ ఆన్సర్ క్రిస్మస్. రైట్. సో ఒక పని చేద్దాం ఇక్కడ. ఇది ఓపెన్ చేస్తా నేను. ఇట్లయితే రైట్. రైట్. ఇక్కడి నుంచి అయితే బెటర్. రైట్. సో వాట్ ఈస్ థామస్ ఫేవరెట్ హాలిడే? ఇక్కడ మనం ఏం చేద్దామంటే క్రిస్మస్. అండ్ కొందరు ఎక్స్‌మస్ అని కూడా ఆన్సర్ ఇచ్చినారు. సో అది కూడా కరెక్టే. మీరు ఏది ఇచ్చినా మీకు 1 పాయింట్ అయితే వస్తది. ఓకే. క్రిస్మస్ గాని, ఎక్స్‌మస్ గాని. ఓకే. తర్వాత వాట్ ఈస్ థామస్ బర్త్‌డే అన్నారు. ఓకే. మనకు జనరల్‌గా సోషల్ మీడియా హ్యాండిల్ లోపల బర్త్‌డే కేక్ డే అని సంథింగ్ లేకపోతే ఏదైనా పోస్ట్ గాని ప్రొవైడ్ చేస్తారుగా. సో ఏవన్నా పోస్ట్‌లు ఉన్నాయా చూద్దాం ఫస్ట్. సో ట్విట్టర్ లోపల ఏమన్నా ఉన్నాయా చెక్ చేద్దాం. సో ఇవన్నీ వేరే పోస్ట్‌లు ఉన్నాయి. ఓకే. రైట్. రిప్లేస్ సో ఇవన్నీ వేరే వాటి గురించి ఉన్నాయి. ఓకే. మనం ఏం చేద్దామంటే రెడ్డిట్‌లో చూద్దాం. రెడ్డిట్‌లో కేక్ డే అని మనకి స్పెసిఫిక్‌గా ఉంటది. రైట్. సో ఇక్కడ చూసినామనుకో మనకి డిసెంబర్ 19, 2020 అని ఉంది మనకి. ఓకే. డిసెంబర్ 19 కదా! 19 2020 అని ఉంది. బట్ 2020 అనేది కాదు కదా ఇయర్. సో ఏం చేద్దామంటే ఇక్కడ మనకి ఒక పోస్ట్ కూడా ఉంది. ఓపెన్ చేద్దాం దీన్ని. సో ఓపెన్ చేసి హ్యాపీ బర్త్‌డే 30 ఇయర్స్ అన్నారు. సో జనరల్‌గా మనం కాలిక్యులేట్ కూడా చేయొచ్చు. 30 ఇయర్స్ ప్రెజెంట్ డేట్ నుంచని. ఓకే. సో అట్లా కాకపోయిందనుకో మనం సింపుల్‌గా దీని మీద ఇన్స్పెక్ట్ కూడా చేయొచ్చనమాట. రైట్. సో ఇక్కడ నేను ఇన్స్పెక్ట్ చేసి చెక్ చేస్తున్నా. హ్మ్. ఒక్క నిమిషం. రైట్.
ఓకే. సో, 30 ఇయర్స్ నుంచెల్లి ఈ పోస్ట్ పెట్టిన అప్పటి నుంచెల్లి 30 ఇయర్స్. 4 ఇయర్స్ బ్యాక్ పెట్టినారు. హ్మ్. ఓకే. ఇంకేమైనా క్లూస్ దొరికితే చూద్దాం ఇందులోనే. అచీవ్ న్యూ కమెంట్స్ కెనాట్ బి పోస్టెడ్ ఆన్ ఓకే. Finally made it to 30. I want to thank everyone that has been helpful so far. Starting with that. సో, పోస్ట్ 4 ఇయర్స్ ఎగో పెట్టినారు. 30. సో, ఒక పని చేద్దాం. హ్మ్. ఓకే. సో, మనకి ఇన్స్పెక్ట్ ఎలిమెంట్‌లో అయితే ఏం లేదు. రైట్. డన్. సో, జనరల్‌గా మనం 30 ఇయర్స్ బ్యాక్ తీసుకుందాం. ఇప్పుడు ఇంకేమైనా ఉన్నాయో చూద్దాం ఆగండి ఒకసారి ఇక్కడ. టీఎస్ స్ట్రెస్ మ్యాన్ హ్యాండిల్ ద మనీ. ట్విట్టర్ అకౌంట్ సేమ్ ఉంది. ఫైన్. అంటే ఇది ఒరిజినల్ అకౌంటే. 1990 30 సో, 2020 నుంచెల్లి 30 ఇయర్స్ బ్యాక్ తీస్తున్నావా? ఫైన్. అట్లా కూడా తీసుకోవచ్చు. ఓకే. రైట్. సో, జనరల్‌గా కాలిక్యులేషన్ చేసిండు ఇక్కడ. సో, కాలిక్యులేషన్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చింది. సో, దాని ప్రకారం తీసుకుంటే 1990 ఆన్సర్. ఓకే. సో, నేను కూడా ఇంతవరకు చేయలే ఇది. జస్ట్ రాండమ్ ఇంటర్నెట్‌లోకెంచెలి తీసుకున్నా నేను క్వెషన్స్. సో, చూద్దాం మనం కూడా. ఓకే. నెక్స్ట్ వాట్ ఈస్ థామస్ ఫియాన్సీ ట్విట్టర్ హ్యాండిల్ అంట. రైట్. డన్. సో, ట్విట్టర్ హ్యాండిల్ అన్నాడు కాబట్టి ట్విట్టర్‌లో చెక్ చేద్దాం. ఫియాన్సీ కాబట్టి పక్కా ఫాలో అయ్యి ఉంటది. సో, ఫాలోవర్స్ రైట్. హ్మ్. సో, మనకి ఆల్రెడీ వైఫ్ నేమ్ తెలుసు. వైఫే ఫియాన్సీ అనుకుందాం. సో, మనకి బ్యాక్‌గ్రౌండ్‌లో ఇచ్చిర్రుగా వైఫ్ నేమ్. ఫ్రాన్సికా ఉంది కదా! సో, ఇది నేమ్. సో, దీని మీద చెక్ చేద్దాం. ఓకే. ఓకే. ఫాలోయింగ్‌లో చూద్దాం. ఫాలోవర్స్‌లో లేకపోతే. వెరిఫైడ్ ఫాలోవర్స్‌లో ఎవరు లేరు. రైట్. యామ్ ఐ మిస్సింగ్ సంథింగ్? సో, మీరు కూడా ఒకసారి చూడండి. నేనేమన్నా మిస్ చేస్తున్నానా ఇక్కడ? యూజర్ కాన్ఫోల్డ్ కింగ్ జార్డన్. ఇక్కడైతే ఫాలోవర్స్‌లో అయితే లేరు మరి. రైట్. సో, ఏం చేద్దామంటే ఈ ఫుల్ నేమ్‌తోని ఒకసారి మనం ఏమన్నా ఉన్నారా లేరా చెక్ చేద్దాం. ఫాలోయింగ్‌లో ఉందా? ఓకే. ఫాలోయింగ్‌లో ఇప్పుడుందా? ఓకే. ఫియాన్సీ గేమ్ ద ప్లే ఓకే. రైట్. ఇక్కడుంది ఫాలోయింగ్‌లో. సారీ. సో, ఫాలోవర్స్‌లో లేదు. బట్ ఫాలోయింగ్‌లో మనకి ఫ్రెనాన్సికా సేమ్ నేమ్‌తోనుంది. సో, ఇది వాళ్ళ వైఫ్ యొక్క ట్విట్టర్ హ్యాండిల్. సో, ఇది యూజర్ నేమ్. సో, ఇదే ఆన్సర్ మనకి. ఓకే. రైట్. రైట్. ఇది ట్విట్టర్ హ్యాండిల్. నెక్స్ట్ వేర్ డిడ్ ద థామస్ అండ్ హిస్ ఫియాన్సీ వెకేషన్ టు? ఓకే. సో, థామస్ దగ్గర పోస్ట్‌లయితే ఏం లేవు. సో, ఇందులో ఏమన్నా పోస్ట్‌లున్నాయా చూద్దాం.
ఒక క్యాట్ ఫోటో. రైట్. లవ్డ్ వెకేషన్ ఇన్ జర్మనీ లాస్ట్ ఇయర్ లోపల. ఓకే. హోప్‌ఫుల్లీ వి డూ ఇట్ అగైన్. సో, జర్మనీలో ఈ ఫోటో మీద లైక్ ఫోటో ఒకటి పెట్టిర్రు. సో, ఇక్కడికైతే వెకేషన్ చేసిర్రు అంటున్నారు. దీని మీద ఇంకేమైనా డీటెయిల్స్ వస్తాయా చూద్దాం మనం. రైట్. సో, ఒకసారి దీని మీద మనం ఏం చేద్దామంటే మీకు ఆల్రెడీ చెప్పిన రివర్స్ ఇమేజ్ సెర్చ్ అని ఒకటి ఉంటదని. సో, దాన్ని క్లిక్ చేద్దాం. ఆల్ సెర్చ్ ఇంజిన్స్ కొడదాం. సో, దీని లొకేషన్ ఏమన్నా మనం ఫైండ్ ఔట్ చేయొచ్చో చూద్దాం. ఓకే. రైట్. హ్మ్. సో, కోబ్లెన్స్ అనుకుంటా. ఓకే. రిలేటెడ్ సెర్చ్. రైట్. ఇంకేమైనా డీటెయిల్స్ వస్తాయో చూద్దాం. కోబ్లెన్స్ జర్మనీయా? కోబ్లెన్స్ స్కైలైన్. సో, నేమ్ అయితే కోబ్లెన్స్ అని ఉంది ప్రతి కాడ. ఎందుకంటే సేమ్ పిక్చర్స్. సో, కోబ్లెన్స్ సిటీ కావచ్చు. కోబ్లెన్స్ జర్మనీ. రైట్. సో, ఇంకేమన్నా డీటెయిల్స్ దొరుకుతాయా? మెటా డేటా లోపల ఏమన్నా దొరుకుతదో చూద్దాం. లేకపోతే ఇన్స్పెక్ట్ కొట్టి చూద్దాం. రైట్. ఇక్కడ కూడా మనకి నేమ్ ఉంది. సో, సోర్స్ కోడ్‌లో కూడా మనకి నేమ్ ఉంది చూడండి. రైట్. సో, అయితే కోబ్లెన్స్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. కోబ్లెన్స్ జర్మనీ. విత్ సిటీ అండ్ కంట్రీ అన్నారు కదా! రైట్. తర్వాత వెన్నిస్ ఆహ్, మదర్స్ బర్త్‌డే అంట. రైట్. అది కూడా చెక్ చేద్దాం ఒకసారి. సో, ఏమన్నా పోస్ట్‌లు ఉన్నాయో చూద్దాం. వీళ్ళ మదర్ కాబట్టి రైట్. మై బ్యాడ్. ఓకే. పర్ఫెక్ట్ వెదర్ వాకింగ్. ఓహ్ మై గాడ్! ఐ లవ్ దిస్ డాగ్. బాంబింగ్ రిలేటబుల్. Mom, what do you want for the Christmas? Perfect weather with the red dress man. ఓకే. ఇక్కడ మెరీ ఎక్స్‌మస్ అండ్ వెరీ హ్యాపీ బర్త్‌డే టు మై మామ్ అని ఉంది. సో, ఇక్కడ యాక్చువల్ డేట్ వచ్చేసి మనకి డిసెంబర్ 26 ఉంది. రైట్. సో, 26 రోజు పోస్ట్ చేసినారు. అండ్ యాహ్! సో, జర్మనీ గదా! సో, ఒకసారి ఏం చేద్దామంటే ప్రాపర్ డేట్ చెక్ చేసుకోనికి ఇక్కడ డేట్ మీద ఇన్స్పెక్ట్ కొడదాం. ఓకే. రైట్. అండ్ మనకిక్కడ ఎగ్జాక్ట్ డేట్ ఇక్కడ ఉంది చూడండి. 2020, 12, 25 సో, ఈ డేట్‌లో పోస్ట్ చేసినారు. ఓకే. అంటే 25థ్ 2020లో పోస్ట్ చేసినారు. 12థ్ మంత్ డిసెంబర్ 25థ్. ఓకే. అదే ఆన్సర్. డిసెంబర్ 25థ్. ఓకే. రైట్. మేబీ ఇందాక గూడా మనకిక్కడ ఇన్స్పెక్ట్ చేస్తే వస్తది అనుకుంటున్నా రెడ్డిట్ లోపల. రెడ్డిట్ మనకిక్కడ ఉంది గదా! సో, దీన్ని ఇన్స్పెక్ట్ చేసి చూద్దాం. 4 ఇయర్స్. రైట్. ఇక్కడ డేట్ అండ్ టైమ్ ఉంది చూడండి. ఓకే. 2020లో జేసినారు ఇది. రైట్. 2020లో అప్‌లోడ్ జేసినారు అంటే మనం ఇక్కడి నుంచెల్లి బ్యాక్ 30 ఇతనికి 30 ఇయర్స్ కాబట్టి 30 ఇయర్స్ కౌంట్ డౌన్ జేసుకోవచ్చు. రైట్. సో, అందుకని ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ అని బెట్టినారు. ఓకే. యాహ్! రైట్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దర్ క్యాట్? క్యాట్ నేమ్ ఇక్కడ మనకి క్యాట్ పోస్ట్ ఒకటుంది. సో, మై ప్రీషియస్ లిటిల్ బాయ్ కోటంక్ అంట. రైట్. అది గూడా ఇచ్చేద్దాం ఇక్కడ. సో, ఆన్సర్స్ ఒకసారి చెక్ జేసుకోండి చేసినోళ్ళు కరెక్టేనా కాదా అని. రైట్. సో, నెక్స్ట్ క్లిక్ చేద్దాం. రైట్. నౌ దట్ వి హావ్ గ్యాదర్డ్ ఇంటెల్ ఫ్రమ్ థామస్ అండ్ ఇది ఫేజ్ 2 ఇప్పుడు. థామస్ అండ్ ఫ్రాన్సిస్కా ట్విట్టర్స్. లెట్స్ మూవ్ టు అనదర్ ప్లాట్‌ఫార్మ్ రెడ్డిట్. సో, ఇప్పుడు రెడ్డిట్‌కి రమ్మంటున్నారు. బ్రో అక్కడ పోస్ట్ డేట్ కాదు కదా! బర్త్‌డే డేట్. యాహ్! బర్త్‌డే డేట్ అడిగినారు. బట్ నేనేమంటున్నా అంటే ఇక్కడ సో, సేమ్ నువ్వు ఇక్కడ కౌంట్ చేసినావు కదా! ఇందాక 30 ఇయర్స్ అని. బట్ మనకి ఈ పోస్ట్ ఎప్పుడు ఎగ్జాక్ట్‌గా అప్‌లోడ్ చేసినారో తెలవదు కదా! రైట్? సో, 4 ఇయర్స్ అని ఉంది. 4 ఇయర్స్ ఇప్పటి నుంచెల్లి బ్యాక్ తీసుకొని మనం కౌంట్ చేసుకోవాలి కదా! సో, దాని బదులు నేనేమంటున్నా అంటే ఈ పోస్ట్ ఎప్పుడు అప్‌లోడ్ చేసినారో అని సింపుల్‌గా ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ కొట్టినామనుకో మనకి ఎగ్జాక్ట్ డేట్ కనిపిస్తది. పోస్ట్ ఎప్పుడు అప్‌లోడ్ చేసినారో. రైట్?
సో ఇక్కడ 20 డే రోజు అప్లోడ్ చేసినారు. డిసెంబర్ 20 రోజు అప్లోడ్ చేసినారు. 2020లో ఇయర్. ఓకే. 2020 నుంచెల్లి ఇతను ఏమన్నాడు ఫైనల్లీ మేడ్ ఇట్ టు 30 అంటే 30 ఇయర్స్ వచ్చినాయి. సో 2020లోకెంచెలి -30 చేసినాం అనుకో మనం 1990 అనే ఇయర్ వస్తది. సో అతను పుట్టినరోజు. రైట్. పుట్టిన ఇయర్. ఓకే. సో అట్లా కాలిక్యులేట్ చేయమని చెప్తున్నా నేను. రైట్. ఇక్కడ మనం చూద్దాం. రైట్. నెక్స్ట్ ప్లాట్‌ఫార్మ్ మొత్తం రెడ్డిట్‌లో ఉంటదంట. సో ఫర్ ద సేక్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వి ఆర్ గోయింగ్ టు యూజ్ రెడ్డిట్ ఇన్ 2 డిఫరెంట్ వేస్. సో రెడ్డిట్‌లో ఏందంటే మనకి ఓల్డ్ రెడ్డిట్ అని ఒకటుంటది. ఇంకోటేమో న్యూ రెడ్డిట్ అని. సో ఓల్డ్ రెడ్డిట్ ఏందంటే ప్రీవియస్‌లీ యూజ్ చేసేది. సో అదంతా అక్కడ ఉండే ఫైల్స్ అయన్నీ ఓల్డ్ రెడ్డిట్‌లో ఉంటాయి మనకి. ఓకే. రైట్. సో యూజింగ్ రెడ్డిట్స్ ఓల్డ్ సైట్ నావిగేట్ టు థామస్ ప్రొఫైల్, రైట్ క్లిక్ ఎనీవేర్ ఆన్ ద పేజ్, క్లిక్ ఆన్ ద వే బ్యాక్ మిషన్. సో ఇక్కడ మనకి వే బ్యాక్ మిషన్ కూడా వాడండి అని చెప్తున్నారు. ఓకే. So all version you will see a calendar that shows ఇదంతా blah blah blah. So it hasn't been saved yet. Nothing out of ordinary, right? Next, go to Thomas birthday post. Repeat the steps to find the first version of the site and voila. Okay. We have discovered a co-worker which is another source of intel for us. But the question is how much intel? Okay. సో కోవర్కర్ ని డిస్కవర్ చేసిరంట రెడ్డిట్ లోపల. రైట్. మనం చెక్ చేద్దాం ఇప్పుడు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద థామస్ కోవర్కర్ అన్నారు. సో ఫస్ట్ రెడ్డిట్‌కి వద్దాం. సో ఏం చేద్దామంటే ఇక్కడ రెడ్డిట్ లోపల క్లోజ్. సో మనకి ఓల్డ్ రెడ్డిట్ అన్నారు కదా. సో దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓల్డ్ రెడ్డిట్‌కి చేంజ్ చేసి చూద్దాం మనం యూఆర్ఎల్. ఓకే. //old.reddit.com. ఓకే. సో ఇది ఓల్డ్ రెడ్డిట్ మనకి. సో ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం. సో ఓపెన్ చేసి కమెంట్స్ చెక్ చేద్దాం. సో ఈ పోస్ట్ కింద కమెంట్స్ వాళ్ళ వర్కర్ నుంచి ఏమన్నా వచ్చినాయా? సో ఇక్కడైతే మనకి ఏం రాలే కమెంట్స్ అయితే. ఓకే. రైట్. సో ఏం చేద్దామంటే ఇదే మనం వే బ్యాక్‌కి చెక్ చేసి చూద్దాం. మేబీ ఓల్డ్ కమెంట్స్ ఏమైనా ఉన్నాయా దీని మీద అని. రైట్. సో సింపుల్‌గా దీని లింక్ కాపీ చేద్దాం. డైరెక్ట్‌గా వే బ్యాక్ మిషన్ పోదాం మనం. సారీ మై బ్యాడ్. ఆ! ఓకే. ఇక్కడ యూఆర్ఎల్ అనేది పేస్ట్ చేద్దాం. రైట్. సో మనకి ఇక్కడ 2020లో కాబట్టి ఇన్వెస్టిగేషన్ అది. సో 2020కి వద్దాం డైరెక్ట్‌గా. సో మనకి 2020లో ఒకటే స్నాప్‌షాట్ ఉంది. డిసెంబర్‌లో ఉన్నట్టున్నది. రైట్. సో డిసెంబర్ 21 రోజు ఉంది. అది ఓపెన్ చేద్దాం మనం. ఓకే. రైట్. ఓపెన్ చేసినాం. మనకి ఇక్కడ ఒకటే కమెంట్ ఉంది. సో హే ఇట్స్ హ్యాన్స్ ఫ్రమ్ వర్క్. సో మనకి కోవర్కర్ కాబట్టి ఫ్రమ్ వర్క్ అన్నాడంటే ఇతనే కోవర్కర్ అనుకోవచ్చు. సో నేమ్ వచ్చేసి మినీ కాన్స్ అంట. సో ఓపెన్ చేసి చూద్దాం. ఏమన్నా ఫుల్ నేమ్ గాని ఏమైనా వస్తదేమో అని ప్రొఫైల్‌కి. హ్మ్. యాహ్! సో మినీ కాన్స్ అనే ఉంది. సో ఇదే నేమ్ అనుకుందాం. రైట్. థామస్ కోవర్కర్ నేమ్ మినీ కాన్స్. రైట్. సో వాట్ ఈస్ ద పేస్ట్ ఐడీ ఫర్ ద లింక్ వి ఫౌండ్? సో ఇక్కడ ఏమంటున్నారంటే ట్రై ఫైండింగ్ ద గోస్ట్ బిన్ అంట. పేస్ట్ ఐడీ. సో పేస్ట్ ఐడీ అంటే నథింగ్ బట్ మనకి మెయిన్‌గా పేస్ట్ బిన్‌లో గాని, గోస్ట్ బిన్‌లో గాని ఎట్లుంటదంటే పేస్ట్ ఐడీ లాస్ట్‌లో ఉంటదన్నట్టు. యూఆర్ఎల్ లోపల లాస్ట్‌లో ఉండేది పేస్ట్ ఐడీ అంటాం దీన్ని. ఓకే. రైట్. సో ఆ ఐడీ అనేది ఫైండ్ చేయమంటారు. సో వాట్ ఈస్ ద పేస్ట్ ఐడీ ఫర్ ద లింక్ వి ఫౌండ్? రైట్. సో ఇక్కడ మనం మళ్ళీ ఇక్కడికి వద్దాం మనం. రైట్. సో ఇవన్నీ లైక్ మిన్‌హాక్స్ మినీ కాన్స్ ఎవరైతే కోవర్కర్ ఉండో అతను పెట్టిన పోస్ట్‌లో జస్ట్ గోట్ ఎ జాబ్. థాంక్ యూ ఫర్ హెల్పింగ్ బ్రదర్. సో ఇంకా స్నాప్‌చాట్స్ అనేవి చెక్ చేద్దాం మనం. సో ఇంకేమన్నా ఉన్నాయా అని. ఇక్కడ డిసప్పాయింటెడ్ అని ఒకటుంది. సో ఇది ఓపెన్ చేసి చూద్దాం మనం. జస్ట్ గోట్ ఎ జాబ్. యాస్ సమ్‌వన్ బోర్న్ ఇన్ గ్రీన్‌లాండ్ వెరీ స్పెషల్. ఐ హావ్ నెవర్ హాడ్ సచ్ కన్‌ఫ్యూజ్. ఐ థింక్ మేకింగ్ ఆఫ్ ఫైనాన్స్ మై డీఎన్ఏ. ఓకే. సో ఇక్కడ మనకు ఒక పేస్ట్ బిన్ లింక్ అయితుంది. సో ఇది ఓపెన్ చేసి చూద్దాం మనం. రైట్. సో ఓపెన్ చేస్తే మనకి ఇది నో లాంగర్ అవైలబుల్ అంట. సో దీన్ని కూడా ఏం చేద్దామంటే మనం వే బ్యాక్ మెషిన్‌లో ఓపెన్ చేసి చూద్దాం. సో మనకి ఏమన్నా ఇన్ఫర్మేషన్ దొరుకుతదా చూద్దాం దీని మీద. ఓకే. సో ప్రెజెంట్ నాట్ అవైలబుల్‌ది ఏమన్నా స్నాప్‌షాట్ ఉండొచ్చు. సో ఇక్కడ 2021లో ఒక స్నాప్‌షాట్ ఉంది. సో 4
రైట్. ఫ్రమ్ మిల్లీ ఖాన్స్ అంట. ఓకే. థామస్ స్ట్రెస్‌మ్యాన్. సో, మనకి థామస్ జీమెయిల్ దొరికిందిక్కడ. సబ్జెక్ట్ హలో థామస్ ఐ నో యూ వాట్ ఐ ఫౌండ్ ఆన్ యువర్ కంప్యూటర్. ఐ వాంట్ మనీ. ఐ వాంట్ ఎ లాట్ ఆఫ్ ఇట్. There is no meandering with this. I'm not going to give you a paragraph lecture of why or why not. You should believe me. I have absolute proof. సో మనకి ఇంకో పేస్ట్ బిన్ లింక్ ఇచ్చినాడు అండ్ సమ్ పాస్వర్డ్ ఇచ్చినాడు. సో ఇది కూడా ఓపెన్ చేసి చూద్దాం మనం పేస్ట్ బిన్ లింక్ ఎక్కడికి తీసుకుపోతుందో అని. రైట్. ఇది ఇచ్చేసి ఇది కాపీ చేద్దాం. సో పాస్వర్డ్ టైప్ ఉంది. రైట్. ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. అన్లాక్ దిస్ పేస్ట్. పాస్వర్డ్ కొడదాం. ఓకే. సో పాస్వర్డ్ కొడితే మనకి ఇక్కడ అయితే అన్లాక్ అయితే లేదు సైట్. ఓకే. మనకు ఓన్లీ ఒకటే క్యాప్చర్ ఉంది అందులో. రైట్. సో ఇంకోటేందంటే మనకిక్కడ పేస్ట్ బిన్‌కొచ్చినాం మనం. బట్ మనకిక్కడ క్వెషన్‌లో ఏం ఫైండ్ చేయమన్నారంటే ఫైండ్ ద లింక్ ఆఫ్ గోస్ట్ బిన్ అంట. ఓకే. మనకి సమ్ ఇన్ఫర్మేషన్ అయితే దొరికిందిక్కడ పేస్ట్ బిన్ నుంచెలి. సో ఏం చేద్దామంటే ఇక్కడ ఇంకా చెక్ చేద్దాం మనం. ఇక్కడ ఏవైతే పోస్ట్‌లున్నాయో ఇతని దగ్గర. రైట్. సో బ్యాక్ వద్దాం ఇక్కడ. సో ఇంకా మనకి స్నాప్ షాట్స్ ఉన్నాయి కదా! జనవరి మంత్, ఫిబ్రవరి మంత్‌లో అవి చెక్ చేద్దాం మనం. రైట్. సో ఇక్కడ చూస్తే మనకి ghostbin.com అని ఒక లింక్ ఉంది చూడండి. రైట్. సో ఈ పోస్ట్ ఓపెన్ చేద్దాం మనం. ఓకే. సో ఈ పోస్ట్ ఓపెన్ చేస్తే మనకి రైట్ ఒకటి ఓపెన్ అయిపోయింది. అండ్ దిస్ డస్ నాట్ రియల్ సిట్యుయేషన్. ఓకే. సో గోస్ట్ బిన్ లింక్ ఇదే మనకి. అండ్ ఇక్కడ మనకి ఐడీ ఉంది చూడండి. సో ఇదే ఆన్సర్ ఐడీ. ఇది కాపీ చేద్దాం. ఇక్కడ పేస్ట్ చేద్దాం. రైట్. తర్వాత పాస్వర్డ్ ఫర్ ద నెక్స్ట్ లింక్ అంట. సో ఇంకో లింక్ ఉండొచ్చు. సో దాని లింక్ ఈ యొక్క పాస్వర్డ్ అన్నారు. సో ఇక్కడ లింక్ ఇచ్చినారు చూడండి ఇంకోటి. రైట్. సో దీని పాస్వర్డ్. సో ఇది పాస్వర్డ్. ఇది కూడా కాపీ చేద్దాం. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేద్దాం. రైట్. సో వాట్ ఈస్ ద థామస్ ఈమెయిల్ అడ్రెస్? సో మనం ఇందాక థామస్ ఈమెయిల్ అడ్రెస్ ఇందులో చూసినాం కదా! పేస్ట్ బిన్ అండ్ ఇక్కడ ఉంది చూడండి. stressmanthauman@gmail.com. రైట్. సో ఇక్కడ పేస్ట్ చేద్దాం మనం. రైట్. సబ్మిట్. పాస్వర్డ్ ఫర్ ద నెక్స్ట్ లింక్. ఇందాక పేస్ట్ చేయాలి ఇక్కడ. రైట్. సబ్మిట్. ఓకే. అంతే ఉన్నాయా క్వెషన్స్? నేనేమన్నా ఇయ్యలేదా? మర్చిపోయానా? థామస్ ఫేవరెట్. రైట్. నెక్స్ట్. వాట్ ఈస్ ద థామస్ పాస్వర్డ్? థామస్ క్వెషన్స్ ఇవే ఉన్నాయా? ఐ థింక్ నేనేదో మర్చిపోయినట్టున్నా క్వెషన్ ఇక్కడ ఇచ్చాడు. ఆర్ లేదా డిలీట్ అయిందా? ఓకే. సో మనం ఇంకా థామస్ యొక్క వైఫ్ అదే ఎవరితోని చీట్ చేస్తుండో వాళ్ళ నేమ్ అయితే తెలుసుకోవాలి ఇంకా. మేబీ ఇక్కడ క్వెషన్ పార్ట్ 3 ఉండాలి. ఓకే. సో ఒకసారి నేను ఫార్మ్ చెక్ చేస్తా. పార్ట్ 2 ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్. వాట్ ఈస్ థామస్ ఈమెయిల్ అడ్రెస్? ఓకే. సో ఇక్కడ ఇంకో క్వెషన్ మిస్ అయింది మనకి. సో థామస్ ఎవరితోని చీట్ చేస్తుండో అది ఇక్కడ నేను మర్చిపోయాను అనుకుంటా క్వెషన్ ఇచ్చాడు. రైట్. సో అది కూడా చూపిస్తా ఇక్కడ నేను. ఆహ్, ఎందుకంటే మనకి టోటల్ పాయింటే అది కదా! సో థామస్ ఎవరితోని చీట్ చేస్తున్నాడని. సో మనకి ఇక్కడ గోస్ట్ బిన్ లింక్ ఉంది కదా! సో జనరల్‌గా అప్పట్లో గోస్ట్ బిన్ ఎట్లా ఓపెన్ చేయాలి అంటే సేమ్ మనకి లింక్ కాపీ చేసుకొని సో లింక్ తర్వాత పాస్వర్డ్ ఇయ్యాలి. అట్లయితేనే గోస్ట్ బిన్ ఓపెన్ అయితదనమాట. సో అది వెబ్‌సైట్ లోపల అడగదు మనని. సో డైరెక్ట్‌గా లింక్ ఏదైతే ఉందో దాని లోపల పాస్వర్డ్ ఇయ్యాలి. ఓకే. ఎండ్ లోపల ఇట్లా పాస్వర్డ్ అటాచ్ చేసేయాలి. చేసేసి ఎంటర్ కొట్టాలి. ఓకే. పని చేస్తలేదు. రైట్. సో ప్రెజెంట్ మేబీ అది లేదు. మనం సేమ్ వే బ్యాక్ మెషిన్‌లోకొచ్చేసి అది ఓపెన్ చేసి చూద్దాం.
సో, సేమ్ మళ్ళీ లింక్ కాపీ చేద్దాం. ఇక్కడ పేస్ట్ చేద్దాం అండ్ పాస్వర్డ్ కూడా. ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ కొట్టేద్దాం. రైట్. సో, మనకి స్నాప్‌షాట్ అయితే కనిపియాలి. ఓకే. సో, మనకి 2021లో స్నాప్‌షాట్ ఉంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి థామస్ వెస్ట్‌మ్యాన్ టు ఎమిలియా మొల్లర్ అంట. సో, ఈమె మనకి ఎవరైతే మిస్ట్రెస్ ఉందో ఆమె అన్నట్టు. హాయ్‌లో ఆహ్, సో, థామస్ ఏం చేసాడంటే ఒక లెటర్ రాసిండు డిజిటల్‌గా. రైట్. సో, ఇది ఎవరైతే కోవర్కర్ ఇందాక చూసినామో అతని దగ్గర ఎళ్ళిందన్నమాట. సో, అతను బ్లాక్‌మెయిల్ చేస్తుండు థామస్‌ని. అండ్ వాళ్ళ వైఫ్ సస్పిషియస్ ఉంది కాబట్టి మనకి కంప్లెయింట్ ఇచ్చింది. మనం ఫైండ్ ఔట్ చేసినాం. సో, మిస్ట్రెస్ ఎవరంటే ఎమిలియా మొల్లర్. ఓకే. సో, ఇట్లా మనం ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ యూజ్ చేసుకొని లింక్ 2 టైమ్స్ ఏ లింక్ 2 టైమ్స్ ఇచ్చినా నాకు అర్థం కాలేదు. లింక్ 2 టైమ్స్ ఇచ్చినా? ఏ లింక్? సో, ఇక్కడ మనకి గోస్ట్ బిన్ లింక్ ఇక్కడొకటుంది. అండ్ ఇది వేరే లింక్ మళ్ళీ. సో, మనం ఇందాక రెడ్డిట్‌లో జూషినది వేరే. రైట్. అదేది అది? సో, ఇది బ్యాకొద్దాం. సో, ఇక్కడ లింక్ ఇక్కడి నుంచెల్లి మనకొచ్చింది లింక్ అది. సో, ఆ లింక్‌ని ఏం జేసినామంటే ఇక్కడ పేస్ట్ చేసినాం. అది పేస్ట్ చేస్తే మనకి ఇంకో లింకొచ్చింది. ఓకే. 2 వేరే వేరే లింక్స్. గోస్ట్ బిన్‌వే 2 వేరే వేరే లింక్స్. ఓకే. రైట్. సో, ఇది ఛాలెంజ్. మనకి ఇంటర్నెట్‌లో ఇంకా చాలా దొరుకుతాయి. మీరు ప్రాక్టీస్ చేయాలి అంటే. సో, ఇన్ కేస్ మీకు కావాలి అంటే నేను రిఫరెన్స్ లింకులు పెడతా. మీరు అక్కడి నుంచెల్లి చూసి చేసుకోవచ్చు. ట్రై చేయొచ్చనమాట. ఓకే. సో, ఇది మనకి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఫేజ్. సో, నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే స్కానింగ్ ఫేజ్ స్టార్ట్ చేద్దాం. రైట్. సో, స్కానింగ్ అనేది సెకండ్ ఫేజ్. సో, ఈ ఫేజ్‌లో ఏంది అంటే మనకి గూగుల్ ఫార్మ్స్‌లో సేమ్ లింక్ 2 టైమ్స్ పేస్ట్ చేశారు బై మిస్టేక్. ఓకే. ఓకే. ఇట్స్ ఫైన్. మీకు ఆన్సర్ అయితే తెలిసింది కదా! సో, అవైతే ఆన్సర్‌లు. నేను ఎవరైతే కొంచెం దగ్గరగా గాని రిలేటెడ్ ఆన్సర్స్ ఇచ్చిరనుకో వాళ్ళకి పాయింట్స్ అయితే ఇస్తా. రైట్. సో, రేపు లీడర్ బోర్డ్‌లో యాడ్ చేస్తా అన్నట్టు. ఓకే. డన్. సో, ఇప్పుడు స్కానింగ్ ఫేజ్‌కొద్దాం మనం. సో, స్కానింగ్ ఫేజ్‌లో ఏంది అంటే మనకి ఇది సెకండ్ ఫేజ్ మనకి హ్యాకింగ్ లోపల. సో, ఈ ఫేజ్‌లో మనకి మెయిన్ థింగ్స్ ఏందంటే వల్నరబిలిటీస్ అనేవి ఫైండ్ చేయాలి. ఓకే. సో, స్కానింగ్ ఫేజ్‌లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. సో, వల్నరబిలిటీస్ ఫైండ్ ఔట్ చేయనీకి. వాయిస్ క్లియర్‌గా లేదా? మిగతా వాళ్ళకి క్లియర్‌గా ఉందా? హలో. మిగతా వాళ్ళకి యాహ్! మిగతా వాళ్ళకి క్లియర్ ఉంది. ఒకసారి నువ్వే చెక్ చేసుకో మళ్ళీ వాయిస్. రైట్. నీ సైడ్ ఏమన్నా ప్రాబ్లమ్ ఉందేమో అని. డన్. ఓకే. రైట్. రైట్. సో, సెకండ్ స్కానింగ్ ఫేజ్‌కొద్దాం ఇప్పుడు. యాహ్! మనకి స్కానింగ్ ఫేజ్‌లో ఏంది అంటే, మనం ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తామంటే సారీ ఇన్ఫర్మేషన్ గాదు. మనం వల్నరబిలిటీస్ అనేది ఫైండ్ చేయనీకి చూస్తాం. సో, వల్నరబిలిటీస్ అంటే నథింగ్ బట్ మనం ఏవైతే సిస్టమ్ హ్యాక్ చేయనీకి యూజ్ అయితాయో వీక్‌నెస్ లేకపోతే సాఫ్ట్‌వేర్ బగ్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా అనేది ఈ స్కానింగ్ ఫేజ్‌లో మనం చెక్ చేస్తామన్నమాట. ఓకే. సో, మెయిన్‌లీ మన ఫోకస్ ఏందంటే మోస్ట్‌లీ వెబ్‌సైట్స్ మీద ఉంటది ఇప్పుడు ప్రెజెంట్. వేరే వాటిలో గూడా వల్నరబిలిటీస్ ఉంటాయి. బట్ అవంతా ఔట్ ఆఫ్ టాపిక్ ఒస్తది మనకి. సో, ఎథికల్ హ్యాకింగ్ బేసిక్స్ కవర్ చేస్తాం కాబట్టి, సో, స్టార్టింగ్ అయితే వెబ్‌సైట్స్ మీద చూస్తాం. ఓకే. రైట్. సో, బిఫోర్ స్కానింగ్ ఫేజ్ ఎంటర్ అయ్యే ముందు మనకి కొన్ని థింగ్స్, కొన్ని టెర్మినాలజీ థింగ్స్ అయితే తెలవాలి. సో, అందులో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి ప్యాకెట్స్. ఓకే. సో, జనరల్‌గా మనం మాట్లాడుతూ ఉంటాం. ఒక డివైస్ నుంచెల్లి డేటా ఇంకో డివైస్‌కి షేర్ చేస్తా ఉంటాం. రైట్. సో, అది సినిమా గావచ్చు, లేకపోతే ఏదన్నా పాట గావచ్చు, లేదా మీరేదన్నా యూట్యూబ్‌లో వీడియో చూస్తుండొచ్చు. రైట్. సో, ఇదంతా డేటా అనేది చిన్న చిన్న ఆహ్, డేటా ప్యాకెట్స్ లాగా సో, ట్రాన్స్‌మిట్ అయితాయన్నమాట. ఓకే. సో, ఇప్పుడు మీరు విజువల్‌గా ఒక వీడియో చూస్తున్నారు అంటే, అది మనకి వేరే సర్వర్ కాడ్నించెల్లి గాని, వేరే డివైస్ కాడ్నించెల్లి గాని, మనకనేది చిన్న చిన్న డేటా ప్యాకెట్స్ లోపల డేటా లాగా మనకి ఒక్కొక్కటి వచ్చుకుంటా ఇట్లా చూపిస్తదన్నమాట. ఓకే. సో, వాటిని ప్యాకెట్స్ అంటాం. సో, సింపుల్‌గా డెఫినిషన్ వచ్చేసి చంక్ ఆఫ్ డేటా ట్రాన్స్‌మిటెడ్ ఓవర్ ఎ నెట్వర్క్. ఓకే.
సో, ఈ డేటా ప్యాకెట్స్ వల్లనే మనం డివైస్ టు డివైస్ కమ్యూనికేషన్ అనేది పాసిబుల్ అయితుంది. రైట్? సో, ఎనీ డేటా వెదర్ ఏది తీసుకున్నా సరే, సో, వాటన్నిటిని ప్యాకెట్స్ అంటాం. ఓకే. సో, ఈ ప్యాకెట్స్ గురించి ఏంది అంటే మనకి స్నిఫింగ్ అని వస్తది ఒక మోడ్యూల్. సో, స్నిఫింగ్‌లో మనం ప్యాకెట్స్ అనేవి ఎట్లుంటాయి యాక్చువల్లీ. సో, విజువల్‌గా చూపించుకుంటా ప్యాకెట్ లోపల అసలకి ఏం డేటా అనేది ఫ్లో అయితదో అంతా చూద్దాం అన్నట్టు. ఓకే. రైట్. సో, నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి పోర్ట్స్. రైట్. సో, పోర్ట్స్ మీరు వినే ఉంటారు. చాలా కన్నా వచ్చుంది ఇంతకుముందు గూడా. నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలే. రైట్. సో, పోర్ట్స్ అంటే ఏందంటే నథింగ్ బట్ మనకి ఏవైతే సర్వీసెస్ ఉంటాయో, సర్వీసెస్ అంటే లైక్ మనం వెబ్‌సైట్ ఒకటి రన్ చేస్తాం. లేదా ఏదన్నా డేటాబేస్ అనేది డేటాబేస్ సర్వర్ అనేది రన్ చేస్తాం. రైట్. సో, వీటన్నిటికి రన్నింగ్ చేయాలి అంటే ఒక ప్లాట్‌ఫార్మ్ అనేది కావాలి. అంటే ఒక ప్లేస్ అనేది కావాలి ఇంటర్నెట్ లోపల. కదా! సో, దాని పర్పస్ మనోళ్ళు పోర్ట్స్ అనేవి కనిపెట్టిర్రు. సో, ఈ పోర్ట్స్ అనేవి ఏందంటే ఒక ఎండ్ పాయింట్ అన్నట్టు. సో, ఆ ఎండ్ పాయింట్ లోపల మన సర్వీస్ అనేది రన్ చేసుకోవచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వెబ్‌సైట్ తీసుకుందాం. ఓకే. సో, మన ఏదైతే గూగుల్ సెర్చ్‌లో వెబ్‌సైట్ ఓపెన్ చేస్తున్నామనుకో సింపుల్‌గా cyberblocks.info ఈ వెబ్‌సైట్ తీసుకున్నామనుకో. సో, ఈ వెబ్‌సైట్ అనేది ఒక పోర్ట్ లోపల రన్నింగ్ అయితున్నట్టు. ఓకే. సో, ఇప్పుడు మనకి ఇందులో వ్యాప్‌లైజర్‌లో మనకు కనిపించే సర్వీసెస్ ఏవైతే ఉంటాయో అవన్నిటిని మనం విజువల్‌గా చూస్తున్నామంటే అది ఎక్కడ రన్ అయితుందంటే ఒక పోర్ట్ నంబర్‌లో రన్ అయితుందన్నట్టు. ఓకే. ఇక్కడ మనం యూఆర్ఎల్ చూసినామనుకో మనకి హెచ్‌టిటిపిఎస్ అని ఉంది. రైట్. హెచ్‌టిటిపిఎస్ అనేది 443 పోర్ట్‌లో రన్నింగ్ అయితున్నట్టు. ఓకే. రైట్. సో, వీటి గురించి ఇన్ డీటెయిల్‌గా మనం నెక్స్ట్ క్లాస్‌లో చూస్తాం. రైట్. ఇట్లా కొన్ని నంబర్స్ ఉంటాయి. ఎన్ని నంబర్స్ ఉంటాయంటే మనకి 1,65,535 ఉంటాయి మొత్తం టోటల్. ఓకే. సో, మనకి ఏ వెబ్‌సైట్ అయినా, లేకపోతే ఏదైనా సర్వీస్ కానీ, లేకపోతే డేటాబేస్ కానీ, సర్వర్ గానీ, సో, అందులో రన్ అయ్యే ఏ థింగ్స్ అయినా, సో, ఇంటర్నెట్‌లో కనెక్ట్ అయ్యే ఏ థింగ్స్ అయినా, ఒక స్పెసిఫిక్ పోర్ట్‌లో రన్ అయితాయన్నమాట. ఓకే. సో, ఆ పోర్ట్సే ఇవన్నట్టు. ఓకే. 1,65,535 ఉంటాయి మనకి టోటల్‌గా. ఓకే. సో, వీటిని 3 టైప్స్ లాగా డివైడ్ చేసినారు. ఫస్ట్ వచ్చేసి మనకి వెల్ నోన్ పోర్ట్స్. సో, వెల్ నోన్ పోర్ట్స్ అంటే నథింగ్ బట్ మనకి విజువల్‌గా ఎక్కువ అబ్జర్వ్ చేసే పోర్ట్స్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మన వెబ్‌సైట్ ఉంది. రైట్. సో, వెబ్‌సైట్స్ మోస్ట్‌లీ 443 యూజ్ చేస్తాం. రైట్. కామన్‌గా యూజ్ చేసే పోర్ట్స్ అన్నట్టియి. వీటిని వెల్ నోన్ పోర్ట్స్ అంటాం. మోస్ట్‌లీ అవి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటాయంటే 1-1023 దాకా ఉంటాయి. సెకండ్ థింగ్ వచ్చేసి మనకి రిజిస్టర్డ్ పోర్ట్స్. సో, రిజిస్టర్డ్ పోర్ట్స్ అంటే నథింగ్ బట్ ఇవేంది అంటే ఏదైనా పర్టిక్యులర్ స్పెసిఫిక్ సర్వీస్ వానికి యూజ్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మైఎస్‌క్యూఎల్ డేటాబేస్ ఉంది. ఓకే. సో, ఆ డేటాబేస్ కూడా ఒక పోర్ట్‌లో రన్ కావాలి. రైట్. సో, ఆ పోర్ట్ అనేది ఇందులో ఉంటదన్నట్టు. 1024 నుంచి 151. సో, ఈటి మధ్యలో ఉంటదనమాట. థర్డ్ థింగ్ వచ్చేసి డైనమిక్ పోర్ట్స్. సో, ఈ డైనమిక్ పోర్ట్స్ ఏందంటే మనకి సింపుల్‌గా టెస్టింగ్‌కి గాని, లేకపోతే ఏదన్నా రాండమ్‌గా పెట్టనికి గాని, సో, వాటి పర్పస్ డైనమిక్ పోర్ట్స్ అనేవి యూజ్ చేస్తారు. సో, ఇవి ఎక్కువ యుటిలైజేషన్ పబ్లికల్లీ చూపియనికి మాత్రం యూజ్ చేయరన్నట్టు. సో, పబ్లికల్లీ ఏదైనా సర్వీస్ రన్ కావాలి అంటే ఈ పోర్ట్స్‌లోనే రన్ చేస్తారన్నమాట. ఓకే. సో, ఇవి 3 టైప్స్ ఆఫ్ డివైడ్ చేసినారు పోర్ట్స్‌ని. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి ప్రోటోకాల్స్. ప్రోటోకాల్స్ అంటే ఏంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ పోర్ట్ ఉంది గదా! సో, పోర్ట్‌లో ఏందంటే మనం ఒక వెబ్‌సైట్ అనేది ఒక సర్వీస్ దాన్ని అయితే రన్ చేస్తున్నాం కదా! సో, ఆ డేటా ఏదైతే మనకి విజువల్‌గా చూపిస్తుందో, సో, ఆ డేటా అనేది లేకపోతే మన నుంచెల్లి డేటా ఏదైతే మనం లాగిన్ చేయనీకి గాని, లేకపోతే ఏదైనా కొనుక్కునేటప్పుడు క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కానీ, సో, ఆ డీటెయిల్స్ అంతా సర్వర్‌కెళ్ళుడు గాని, సో, ఈ ప్రాసెస్ అంతా అయితుంది గదా! అది స్మూత్‌గా గావాలి అంటే మనకి కొన్ని ప్రోటోకాల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే. సో, ప్రోటోకాల్స్ సేమ్ లైక్ మన ట్రాఫిక్ సిగ్నల్స్ లాగా. ఓకే. మన రోడ్స్‌ని ఫిల్టర్ చేస్తాం గదా! ఎక్కడ వాళ్ళు యాక్సిడెంట్స్ కాకుండా ట్రాఫిక్ లైట్స్ ఎట్లానో, సో, అట్లా సిమిలర్ టు దట్ మనకి పోర్ట్స్‌లో స్మూత్ కమ్యూనికేషన్ గానికి ప్రోటోకాల్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో, ఇవేంది అంటే ఒక సెట్ ఆఫ్ రూల్స్. సో, ఒక డివైస్ నుంచెల్లి ఇంకో డివైస్‌కి డేటా అనేది ట్రాన్స్‌మిట్ కానికి యూజ్ అయ్యే రు రూల్స్ అన్నమాట. ఓకే. సో, ఎగ్జాంపుల్ తీసుకున్నామనుకో ప్రోటోకాల్స్‌లో మెయిన్ థింగ్ హెచ్‌టిటిపి. రైట్. సో, హెచ్‌టిటిపిలో ఏంది మనం వెబ్‌సైట్ రన్ చేస్తాం. ఓకే. వేరేది ఎఫ్‌టిపి వచ్చేసింది. సో, ఎఫ్‌టిపి ఏంది అంటే ఇందులో మనం ఫైల్ ట్రాన్స్‌ఫర్ అనేది చేసుకుంటామన్నమాట. ఓకే. సో, ఇట్లా చాలా ప్రోటోకాల్స్ ఉంటాయి. సో, వీటి లిస్ట్ అనేది నేనిస్తా. సో, కామన్ పోర్ట్స్, కామన్ ప్రోటోకాల్స్. రైట్. సో, హెచ్‌టిటిపి ఎందులో రన్ అయితదంటే 80లో గాని, 443లో గాని రన్ అయితదన్నమాట పోర్ట్. ఓకే. అండ్ ఎఫ్‌టిపి ఎందులో రన్ అయితదంటే 21లో రన్ అయితది. సో, ఇక్కడ పెడదాం. హెచ్‌టిటిపి వచ్చేసి 80లో రన్ అయితది మనకి. వేరేది మీరు జూసినట్టయితే హెచ్‌టిటిపిఎస్ కూడా ఉంటది మనకి. సో, అది 443లో రన్ అయితది.
ఓకే. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ మీరు కన్‌ఫ్యూజన్ కావద్దు. పోర్ట్స్ వేరే, ప్రోటోకాల్స్ వేరే. ఓకే. పోర్ట్స్ అనేవి ఒక నంబర్, రైట్? సో, ఆ నంబర్ లోపల ఈ ప్రోటోకాల్స్ అనేవి రన్ అయితాయి. ఓకే. ఐ థింక్ క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నా. ఏమన్నా అర్థం కాకపోతే అడగండి. రైట్. సో, నెక్స్ట్ థింగ్ మనకి 2 ఇంపార్టెంట్ ప్రోటోకాల్స్ గురించి తెలవాలి. సో, అందులో ఫస్ట్ ప్రోటోకాల్ వచ్చేసి మనకి టీసీపీ అండ్ సెకండ్ వచ్చేసి యూడీపీ. సో, టీసీపీ అంటే ఏందంటే నథింగ్ బట్ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. వేరేజ్ యూడీపీ అంటే ఏందంటే యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. ఓకే. సో, ఇవి 2 ప్రోటోకాల్స్ దేనికి యూజ్ అయితాయంటే మనకి ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయనీకి యూజ్ అయితాయన్నమాట. లేకపోతే కనెక్షన్ స్మూత్‌గా రన్ గానీకి యూజ్ అయితది. ఓకే. రైట్. సో, వీటి రెండిటికి సేమ్ పర్పస్. బట్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఏందో మాట్లాడదాం ఇప్పుడు. టీసీపీ వచ్చేసి మనకి కనెక్షన్ ఓరియెంటెడ్ అన్నట్టు. సో, టీసీపీలో ఎప్పుడైతే ప్రోటోకాల్ రన్నింగ్‌లో ఉందో, మనకి 100% కనెక్షన్ ఉంటదన్నట్టు. సో, కనెక్షన్ అనేది కట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా డౌన్‌లోడ్ చేస్తున్నాం, రైట్? సో, డౌన్‌లోడ్ చేస్తున్నప్పుడు ఏదన్నా డేటా మనకి వస్తుందో, ఆ డేటా అనేది కంటిన్యూయస్‌గా డౌన్‌లోడ్ అయిపోతది. సో, ఎక్కడ ఫెయిల్ కాదు, రైట్? సో, అంటే డేటా అనేది స్మూత్‌గా ట్రాన్స్‌మిట్ అయితుంది. అండ్ కనెక్షన్ అనేది పక్కా ఉంటుందన్నట్టు. ఓకే. సో, వేరేజ్ టీసీపీలో ఏంది అంటే ఇంకోటి 100% డేటా అనేది ట్రాన్స్‌ఫర్ అయితది. ప్లస్ ఇన్ కేస్ ఏదన్నా డేటా అనేది ట్రాన్స్‌ఫర్ కాకపోయిందనుకో, సో, ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా ప్యాకెట్స్ అనేవి మిస్ అయిపోయినాయి. మనం డౌన్‌లోడ్ చేసేటప్పుడు. ఓకే. సో, అది ఎర్రర్ చెక్ చేసుకొని మళ్ళీ మనకి ఆ ప్యాకెట్స్ అనేవి రీసెండ్ చేస్తదనమాట. ఓకే. సో, అది టీసీపీలో మెయిన్ అడ్వాంటేజ్. బట్ టీసీపీ ఏందంటే కొంచెం స్లో ఉంటదనమాట. ఎందుకు అంటే వీటి గురించి. ఓకే. ఎందుకంటే కనెక్షన్ అనేది 100% ఉంటదెప్పుడు. ప్లస్ అందులో ఎర్రర్ చెకింగ్ అనేది ఉంటది కాబట్టి సో, ఏమన్నా డేటా ప్యాకెట్స్ మిస్ అయినా మళ్ళీ రీసెండ్ అయితే చేస్తదనమాట. ఓకే. సో, మెయిన్ ఇది ఎందులో రన్ అయితదంటే మనకి హెచ్‌టిటిపి తీసుకుందాం. రైట్? ఒక వెబ్‌సైట్ తీసుకుందాం. సో, మనకి కనెక్షన్ అనేది పక్కా 100% ఉంటేనే ఒక వెబ్‌సైట్ అనేది కనిపిస్తదనమాట. ఓకే. సో, స్టార్టింగ్ కనెక్షన్ అనేది 100% ఎస్టాబ్లిష్ కావాలి. రైట్? సో, అది టీసీపీ. లేదా ఫైల్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్ తీసుకుందాం. సో, ఫైల్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్ దేనికి యూజ్ అయితదంటే మనకి డేటా అనేది ట్రాన్స్‌ఫర్ చేయనీకి యూజ్ అయితదనమాట. సో, డౌన్‌లోడ్ చేయనీకి గాని, సెండ్ చేయనీకి గాని ఇంటర్నెట్ లోపల. ఓకే. సో, ఇందులో గూడా మనం డేటా డౌన్‌లోడ్ చేయాలి అంటే మనం 100% ప్యాకెట్స్ అనేవి పంపియాలి. ఓకే. సో, ఎక్కడ మనకి డేటా లాస్ అనేది జరగొద్దు కదా! సో, అందుకని మనం ఈ టీసీపీ అనేది వాడొచ్చనమాట అక్కడ. వేరేజ్ యూడీపీకొచ్చేసి సో, యూడీపీలో గూడా సేమ్ కనెక్షన్ అనేది ఉంటది. బట్ ఇక్కడ ఏంది అంటే కనెక్షన్ అనేది లెస్ ఓరియెంటెడ్. పక్కా కనెక్షన్ అనేది రిక్వైర్‌మెంట్ అనేది ఏం గాదు. పక్కా కనెక్ట్ గావాలి. 100% కనెక్షన్ ఉంటది అనైతే ఏముండదు. ఇంకోటేందంటే 100% డేటా అయితే ట్రాన్స్‌మిషన్ ఉండదు. ఓకే. సో, కొన్ని ప్యాకెట్స్ అనేవి మిస్ కావచ్చు. ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. బట్ కంపేర్ టు టీసీపీ, యూడీపీ అనేది చాలా ఫాస్ట్ ఉంటది. సో, ఇది ఎక్కడెక్కడ వాడతామంటే జనరల్‌గా మనం ఆన్‌లైన్ గేమింగ్ తీసుకోవచ్చు. మల్టీప్లేయర్ ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి. ఓకే. సో, అందులో ఏంది అంటే మనకి స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆహ్, వేరేజ్ ఈ కొన్ని డేటా ప్యాకెట్స్ మిస్ అయిపోయినా సరే, మల్టీప్లేయర్ గేమ్‌లో ఆడినామనుకో, మనకి అట్ ఎ టైమ్ మూవ్‌మెంట్ అవన్నీ రావాలి అంటే, మనకి స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని అందులో యూడీపీ వాడతామన్నట్టు ప్రోటోకాల్. ఓకే. వేరేజ్ లైవ్ స్ట్రీమింగ్ ఉంటది. రైట్? సో, మన ఏదైతే స్ట్రీమ్ చేస్తామో అది కంటిన్యూయస్‌గా డేటా అనేది అక్కడ మనకి స్ట్రీమ్‌లో కనిపిస్తది. ఓకే. సో, అందులో గూడా డేటా ప్యాకెట్స్ అనేవి లాస్ అయితాయి. బట్ ఫాస్ట్‌గా ఉంటది గాబట్టి మనకి కంటిన్యూయస్‌గా స్ట్రీమ్ అనేది కనిపిస్తది. మన స్క్రీన్ అనేది అక్కడ లైవ్ స్ట్రీమ్‌లో వాళ్ళకి కనిపిస్తదనమాట. ఓకే. సో, ఇట్లా యూడీపీకి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. టీసీపీకి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. బట్ మోస్ట్‌లీ మనం ఎక్కువ వాడేదైతే టీసీపీ అన్నట్టు ఇంటర్నెట్ లోపల. రైట్? డన్. సో, నెక్స్ట్ థింగ్ మనం తెలుసుకోవాల్సింది టీసీపీ త్రీ వే హ్యాండ్‌షేక్. సో, ఇదొక మెకానిజం అన్నట్టు. సో, ఇప్పుడు నా డివైస్ ఉంది. రైట్? సో, నా డివైస్ ఇంకో డివైస్‌కి కనెక్ట్ కావాలి ఫస్ట్. ఓకే. కమ్యూనికేట్ లైక్ డేటా షేర్ చేయాలి అంటే ఫస్ట్ కనెక్షన్ అయితే తెచ్చుకోవాలి. సో, దానికి టీసీపీ త్రీ వే హ్యాండ్‌షేక్ అయితే యూజ్ చేస్తదనమాట. సో, దీని గురించి కొంచెం డీటెయిల్‌గా కాన్సెప్ట్ మాట్లాడదాం. రైట్. సో, ఇది తీసుకుందాం ఇప్పుడు టీసీపీ. సో, మనది ఒకటి తీసుకుందాం క్లయింట్. ఓకే. అండ్ ఇక్కడ సర్వర్ తీసుకుందాం. లేకపోతే ఇంకో క్లయింట్ తీసుకుందాం. సో, సమ్ అదర్ పర్సన్ లేకపోతే సమ్ అదర్ కంప్యూటర్. ఓకే. రైట్. సో, ఫస్ట్ మనకి కొన్ని ప్యాకెట్స్ ఉంటాయి. రైట్. సో, ఫస్ట్ ఏం చేస్తామంటే మనం ఏదైతే ఉంటామో ఈ టీసీపీ త్రీ వే హ్యాండ్‌షేక్‌లో మన నుంచెల్లి ఫస్ట్ ప్యాకెట్ పంపిస్తాం.
ఈ ప్యాకెట్ ఏమొస్తదంటే సింక్రోనైజేషన్ ప్యాకెట్ అంటాం దీన్ని. ఓకే. రైట్. తర్వాత ఏదైతే డివైస్ మనం కనెక్ట్ కావాలి అనుకుంటున్నామో దాని నుంచెల్లి మనకి 2 ప్యాకెట్‌లొస్తాయి. సో, ఏం ప్యాకెట్ అంటే సింక్రోనైజేషన్ ప్యాకెట్ ప్లస్ అక్నాలెడ్జ్‌మెంట్ ప్యాకెట్ అనేది వస్తదనమాట. ఓకే. అండ్ తర్వాత లాస్ట్ థింగ్ వచ్చేసి మనకి అక్నాలెడ్జ్‌మెంట్ ప్యాకెట్ అనేది మళ్ళీ పంపిస్తామన్నట్టు. ఓకే. సో, ఇట్లా మనకి కనెక్షన్ అనేది పాసిబుల్ అయితది. సో, ఇవంటే ఏందో ఇప్పుడు చెప్దాం మాట్లాడదాం. సో, ఫస్ట్ మనకి కనెక్షన్ రానీకి. సో, పలానా కంప్యూటర్ ఉంది. రైట్. సో, ఈ సింక్రోనైజేషన్ ప్యాకెట్ లోపల ఏముంటదంటే నా ఐపీ అడ్రెస్, నేమ్. రైట్. సో, నా ఐపీ అడ్రెస్, నెట్వర్క్ ఇట్లాంటి థింగ్స్ ఉంటాయన్నమాట. సో, ఏం చెప్తదంటే సో, సో అండ్ సో ఈ కంప్యూటర్ ఏదైతే ఉంటదో దానికి నేను పలానా ఐపీ అడ్రెస్ నాది. నేనేందంటే నీకు కనెక్ట్ అయిదాం అనుకుంటున్నా సమ్ డేటా ట్రాన్స్‌మిట్ చేయనీకి అని అడగనీకి ఈ ప్యాకెట్ పంపిస్తది సింక్రోనైజేషన్. ఓకే. సో, పంపించినప్పుడు ఇంకో క్లయింట్ ఏం చేస్తది లేకపోతే ఇంకో కంప్యూటర్ ఏం చేస్తది అంటే ఓకే. కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకో అని మనకి ఇంకో సింక్రోనైజేషన్ ప్యాకెట్ పంపిస్తది. ప్లస్ అక్నాలెడ్జ్ చేస్తది కనెక్షన్‌ని. ఓకే. జెన్యూన్ కనెక్షనే అని అక్నాలెడ్జ్‌మెంట్ చేస్తది మనకి. సో, ఇవి 2 ప్యాకెట్‌లు మనకి రిటర్న్ పంపిస్తది. సో దట్ మనకేమైతదంటే ఓకే. కనెక్షన్ పంపించినట్టు కన్ఫర్మేషన్ వస్తది. రైట్. తర్వాత మళ్ళీ మనం కన్ఫర్మేషన్ చేయాలి కాబట్టి కనెక్షన్ వచ్చింది అని రిటర్న్ మళ్ళీ అక్నాలెడ్జ్‌మెంట్ ప్యాకెట్ అయితే పంపిస్తామన్నట్టు. ఓకే. సో, ఇట్లా ఈ 3 వే హ్యాండ్ షేక్ జరుగుతూనే మనకి ఒక కంప్యూటర్ ఇంకో కంప్యూటర్‌కి అనేది కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయితదన్నట్టు. సో, వన్స్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మనకి డేటా ట్రాన్స్‌ఫర్ అవన్నీ నెక్స్ట్ థింగ్స్ అన్నట్టు. అవి జరుగుతాయి. ఓకే. రైట్. సో, ఈ ప్యాకెట్స్ గురించి మనకి మెయిన్ 6 టైప్ ఆఫ్ ప్యాకెట్స్ ఉన్నాయి. సో, వాటి గురించి ఒకసారి చూద్దాం మనం. ఇమేజెస్ 1, 2, 3 రైట్. సో, టీసీపీ కమ్యూనికేషన్ ఫ్లాగ్స్ అంటాం. సో, వీటిలో మనకి 6 టైప్స్ ఆఫ్ ఫ్లాగ్స్ ఉంటాయి. సో, అందులో ఫస్ట్ ఫ్లాగ్ వచ్చేసి అర్జెంట్ ఫ్లాగ్. సో, ఎప్పుడైతే మనం ఈ ఫ్లాగ్ పంపించినామనుకో డేటా ట్రాన్స్‌మిషన్‌లో మిగతా ప్రాసెస్‌లన్నీ పక్కన పెట్టి అర్జెంట్‌గా ఈ ప్యాకెట్ ఏదైతే ఈ ఫ్లాగ్‌తోని పంపించే ప్యాకెట్ ఉంటదో, సో, దాన్ని అర్జెంట్‌గా ఫస్ట్ దాన్ని ఫినిష్ చేయమని చెప్తదన్నట్టు అర్జెంట్ ఫ్లాగ్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫినిష్ ఫ్లాగ్. సో, వన్స్ మనం ఫినిష్ ఫ్లాగ్ పెట్టినామనుకో కనెక్షన్ అనేది కట్ అయిపోతది. ఎండ్ అయిపోతదన్నట్టు. ఓకే. థర్డ్ థింగ్ వచ్చేసి రీసెట్ ఫ్లాగ్. సో, ఆర్ఎస్‌టీ అంటాం దీన్ని. సో, ఇదేం చేస్తదంటే కనెక్షన్‌ని మళ్ళీ ఎస్టాబ్లిష్ చేస్తది. లేకపోతే రీసెట్ చేస్తది. ఓకే. నెక్స్ట్ థింగ్ వచ్చేసి పుష్ ఫ్లాగ్ పీఎస్‌హెచ్ అంటాం దీన్ని. సో, ఇదేం చేస్తదంటే ఏదైతే డేటా ఉంటదో ఇమ్మీడియేట్‌గా పంపియమని రిక్వెస్ట్ చేస్తదన్నట్టు. ఓకే. నెక్స్ట్ థింగ్ వచ్చేసి అక్నాలెడ్జ్‌మెంట్ ప్యాక్. ఇందాక చెప్పినాం కదా! ఏసీకే అక్నాలెడ్జ్‌మెంట్ ప్యాక్. ఇదేం చేస్తదంటే అక్నాలెడ్జ్ చేస్తది. ఒక ప్యాకెట్ వచ్చిందా? రాలేదా అని. ఓకే. తర్వాత థింగ్ వచ్చేసి సింక్రోనైజేషన్ ఫ్లాగ్. సారీ సింక్రోనైజేషన్ ఫ్లాగ్. ఇదేం చేస్తదంటే కనెక్షన్ ఇనిషియలైజ్ చేస్తదన్నట్టు. సో, హోస్ట్‌కి ఇంకో కంప్యూటర్‌కి లేకపోతే ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్‌కి కనెక్షన్ అనేది ఇనిషియలైజ్ చేస్తది. రైట్. సో, అవి ఫ్లాగ్స్. సో, మనకి ఇంటర్నెట్‌లో గాని, లేకపోతే రియల్ వరల్డ్‌లో గాని, నార్మల్‌గా అయినా సరే, సో, ఒక డివైస్ ఇంకో డివైస్ నుంచెల్లి డేటా తీసుకుంటుంది అంటే, ఫస్ట్ ఈ టీసీపీ 3 వే హ్యాండ్‌షేక్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తదన్నట్టు. ఓకే. సో, మనం లైవ్‌గా ప్యాకెట్స్ అబ్జర్వ్ చేసేటప్పుడు స్నిఫింగ్‌లో ఇది టీసీపీ 3 వే హ్యాండ్‌షేక్ చూపిస్తా నేను. అసలుకి అయితుందా లేదా అనే దాని గురించి. ఓకే. సో, ఇదైతే సింపుల్‌గా గుర్తుపెట్టుకోండి. సో, టీసీపీ 3 వే హ్యాండ్‌షేక్ అంటే ఏంది? మనకి జనరల్‌గా కంప్యూటర్ నెట్వర్క్స్‌లో గూడా సబ్జెక్ట్‌లో గూడా మీకు టీసీపీ 3 వే హ్యాండ్‌షేక్ గురించి చెప్పే ఉంటారు. రైట్. సో, మనకి ఈ స్కానింగ్ ఫేజ్‌లో ఆబ్జెక్టివ్స్ ఏందంటే 3 థింగ్స్. మనం ఇందులో పోర్ట్ స్కానింగ్ ఏవైతే మనం ఇందాక పోర్ట్స్ చూసినామో, వీటిని ఎట్లా ఫైండ్ ఔట్ జేయాలి అనేది టెక్నిక్ జూస్తాం. సెకండ్ థింగ్ వచ్చేసి మనకి నెట్వర్క్ స్కానింగ్. ఓకే. సో, మనం నెట్వర్క్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ జూసినాం గదా! సేమ్ అట్లనే నెట్వర్క్ స్కానింగ్ ఉంటది. సో, ఇందులో ఏంది అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఏంది టార్గెట్ యొక్క. ఓకే. సో, టార్గెట్ యొక్క నెట్వర్క్ రేంజ్ ఏంది? సో, టార్గెట్ యొక్క నెట్వర్క్ లోపల ఇంకేమన్నా థింగ్స్ మనం ఫైండ్ ఔట్ జేయొచ్చా? సో, అట్లాంటి థింగ్స్ అన్నీ ఈ నెట్వర్క్ స్కానింగ్‌లో జూస్తాం. అండ్ కొన్ని స్పెసిఫిక్ థింగ్స్ ఉంటాయి. అవి నెక్స్ట్ క్లాస్‌లో చెప్తా నేను. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి వల్నరబిలిటీ స్కానింగ్. సో, వల్నరబిలిటీ స్కానింగ్‌లో ఏందంటే మనం స్పెసిఫిక్ వల్నరబిలిటీస్ అనేవి ఫైండ్ చేస్తాం అన్నట్టు. సో, ఇందులో ఈ ఫేజ్‌లో మనం మెయిన్‌గా అదే వల్నరబిలిటీస్ ఫస్ట్ ఫైండ్ చేసినామనుకో నెక్స్ట్ ఫేజ్‌కి ఎంటర్ కావచ్చన్నట్టు. ఈ వల్నరబిలిటీస్‌ని యుటిలైజ్ చేసుకొని నెక్స్ట్ ఫేజ్‌లో మనం యాక్సెస్ అనేది తెచ్చుకుంటామన్నమాట. సో, అందుకనే మెయిన్ ఈ ఫేజ్‌లో మనం వల్నరబిలిటీస్ అనేవి ఫైండ్ ఔట్ చేయాలి. ఓకే. సో, ఇవన్నీ నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం. సో, జస్ట్ కొంచెం ఇంట్రొడక్షన్ స్కానింగ్ ఫేజ్ గురించి ఇది. రైట్.